సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో కట్టకమ్మగూడెం రోడ్డు బైపాస్ పక్కన కత్రం చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కత్రం ప్రీమియం లీగ్ 3 క్రికెట్ పోటీలను మాజీ శాసనసభ్యులు వేనేపల్లి చంద్రరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, డెలిగేట్ పీపీసీసీ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ స్వామినేని ప్రమీల జ్యోతి ప్రజ్వలన జరిపి రిబ్బన్ కటింగ్ తోటి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కత్రం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కత్రం శ్రీకాంత్ రెడ్డి, అవిజ్ఞ ముడియాల సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ గత 2 సంవత్సరాల నుండి యువతకు కత్రం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందని, అదే క్రమంలో ఈసారి కూడా సంక్రాంతి వేడుకల సందర్భంగా కత్రం ప్రీమియం 3 లీగ్ నిర్వహించామన్నారు. తిరిగి వచ్చే ఏడాది స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కేవలం బాలుర్లకే కాకుండా మహిళలకు కూడా క్రీడలు తమ చారిటబుల్ ట్రస్ట్ నుండి నిర్వహిస్తామన్నారు. యువతకు శారీరక మానసిక దృఢత్వం అందించాలనే ఉద్దేశంతోనే క్రీడలు నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు. అంతేకాకుండా ట్రస్ట్ నుండి నైపుణ్యం కలిగిన క్రీడాకారులకు పై స్థాయి వరకు వెళ్లేందుకు ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. ఇట్టి క్రికెట్ పోటీలకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలోని మున్సిపల్ చైర్పర్సన్ కందుల కోటేశ్వరరావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పారా సీతయ్య, వెంకటరత్నం బాబు, పలు వార్డు కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, క్రీడాకారులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దయచేసి గ్రౌండ్ లో ఏదైతే బైక్స్ ఉన్నాయో జరుగుతుంది. దయచేసి క్యాప్టెన్సీ కల్పించుకోవడానికి రావాల్సిందిగా కోరుతున్నాం. మన కట్రం ఈ సంవత్సరం కూడా అదే విధంగా సక్సెస్ చేయాలని కత్రం చారిటబుల్ ఫౌండేషన్ నుంచి మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా ఈ టోర్నమెంట్ని ఘన విజయం సాధించడానికి కృషి చేస్తున్న మా ఆర్గనైజింగ్ టీం అందరికీ కత్రం ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. గత 3 సార్లుగా అంటే మొదటిసారి అనురాగ్ కాలేజీలో పెట్టడం జరిగింది, తర్వాత సెకండ్ టైం ఇదే గ్రౌండ్లో పెట్టడం జరిగింది. ఇది ప్రీమియం లీగ్ 3 ఇక్కడ ఇప్పుడే మీ అందరి సమక్షంలోనే ప్రారంభించుకోవడం జరిగింది. ఈ శ్రీకాంత్ రెడ్డి గారి యొక్క ఆశయం ఏంటంటే మనుషులకి ప్రతి మనిషికి ఒక మామూలుగా దేవాలయాలు కాకుండా వీటివే కాకుండా ఒక మానసికమైన ఉత్సాహం ఉండాలంటే క్రీడలతోటే సాధ్యపడుతుంది. శారీరక ఇప్పుడు జనరల్గా అన్ని స్కూళ్ళల్లో చదువు అనేది ఒకటి అయిపోయింది. దాంతోపాటు శారీరక శ్రమ కూడా అవసరం అని చెప్పేసి పిల్లలకి కూడా అంతా మంచిగా ఉంటుందని చెప్పేసి ఈ క్రీడలకు సంబంధించింది ఎన్నుకోవడం జరిగింది. అందుకనే మేమేం చెప్తున్నామంటే నెక్స్ట్ కూడా మేడం గారు ఒక ఆదేశం ఇచ్చింది, ఒక జెంట్స్కే కాకుండా లేడీస్ కానీ ఏదన్నా క్రీడలు చేయాలని ఆలోచన చెప్పడం జరిగింది. దానికి గాను మేమందరం కూడా ఆలోచించి కొంచెం శ్రీకాంత్ రెడ్డి గారు రావడం లేట్ అయింది. తదుపరి నెక్స్ట్ కార్యక్రమంలో మేడం ఎమ్మెల్యే గౌరవ పద్మావతి గారి ఆదేశం ఎట్లా ఉందో ఆ పద్ధతిలో మేము నడుచుకుంటామని, అంటే నెక్స్ట్ ఉమెన్స్ క్రికెట్ కబడ్డీ కానీ ఏదో ఒకటి పెడతామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ పెద్దలకి అందరికీ మా నమస్కారాలు